ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది సిగిర్చి వర్ధిల్లినట్లు చెయ్యును. అలాగే నా నోటి నుండి వచనమును ఉండును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నోటి నుండి వచనము అనగా దేవుని నోటి నుండి వచ్చు మాటగా ఉన్నది. దేవుని నోటి నుండి వచ్చు మాట వర్ధిల్ల చేయుచున్నది. వర్షము హిమము కురిసిన తరువాత మరల ఆకాశానికి వెళ్ళక అవి భూమిని తడుపుతున్నాయి. విత్తనం వేసిన తర్వాత భుజించువానికి ఆహారమును అవి ఇచ్చి అవన్నీ కూడా భూమి మీద సిగిర్చి ఎలాగైతే వర్ధిల్లి అభివృద్ధి పొందుతున్నాయో అలాగే దేవుని నుండి వచ్చే మాట కూడా అలాగనే ఉంటుంది. అనగా దేవుని నుండి వచ్చినటువంటి మాట మరలా వెనకకి వెళ్ళక అది ఫలింపజేస్తుంది. ఆకాశం వర్షము భూమి మీదకి వచ్చిన తర్వాత విత్తనం వేసిన వారి యొక్క ఆ విత్తనాన్ని ఏ విధంగా అయితే ఫలింపజేసి అభివృద్ధి పరుస్తున్నాయో, దేవుని యొక్క మాట నీకు వచ్చినప్పుడు, ఆయన వచనము నీకు వచ్చినప్పుడు అది నిన్ను వర్ధిల్లనట్లుగాను సిగురించున్నట్లుగా చేయుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాట కోసము, దేవుని యొక్క వచనము కోసం మీరు కనిపెట్టండి. ఎందుకంటే ఆయన నోటి నుండి ప్రతి మాట అది నెరవేర్చబడుతుంది. అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క వాగ్దానము లేక దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ మాటను ఆయన నెరవేర్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో దేవుని యొక్క మాట కోసం కనిపెట్టండి. మనుషుల యొక్క మాట కోసం మనుషులు ఏమి చెప్తారు అని వారిని గూర్చి మీరు కనిపెట్టుట కంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నీ సమస్యను, నీ యొక్క పరిస్థితిని దేవునికి తెలియజేసి, అయా నీ మాటను లేక నీ యొక్క వచనమును, నీ యొక్క వాగ్దానమును నాకు బయలుపరచు ప్రభునే మీరు గనక అడిగినట్లయితే, దేవుని యొక్క వాగ్దాన వచనము గనక మీకు వచ్చినట్లయితే అది వేస్టుగా పోదు. అంటే దేవుడు మీకు చలవిచ్చిన ఆ మాట అది వెనకకు ఆయన తీసుకొనడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో సమస్యల నుండి, ప్రతి బంధకాల నుంచి మీరు విడుదల పొందాలంటే దేవుని యొక్క మాట కోసం, దేవుని యొక్క వాగ్దానం కోసం, దేవుని యొక్క వచనము కోసం మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోండి. ఆయన మాట ఏమి చెప్తున్నాడు వినండి. ఏ మాట అయితే మీ జీవితంలో ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు ఆ మాట కోసం మీరు వేచి ఉండండి, కనిపెట్టండి. అలాగూ చేసినట్లయితే మీ జీవితంలో మీరు చిగురు పెడతారు, వర్ధిల్లి అభివృద్ధి పొందుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యొక్క బిడ్డలు కావచ్చును. అయితే మీ జీవితాల్లో అభివృద్ధి చిగురు కావాలంటే ఆయన మాట కోసం కనిపెట్టండి. దేవుడిచ్చే వాగ్దానం కోసం కనిపెట్టండి. మాట ఇచ్చినవాడు నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన సమర్థత గల దేవుడు కాబట్టి మీ జీవితంలో అట్టి కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే ప్రార్థన చేయండి, తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితములలో మీరు నెరవేర్చండి. అయా, నీ బిడ్డలు ప్రార్థించుచున్నారు, వారికి నీ దైవ చిత్తాన్ని బయలుపరిచి నీ మాట సెలవిచ్చండి. నీ మాట సెలవిచ్చిన ఎడల ప్రభువా, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీ మాట వ్యర్థమైనది కాదు, నీ మాట వ్యర్థముగా పోతున్నాయి, దాన్ని నెరవేర్చగల సమర్థుడవు అని నీ బిడ్డలు గ్రహించి నీ సన్నిధిలో ప్రార్థించుటకును, నీ మాటను, నీ వచనమును పొందుకొని
వారి జీవితాల ఆశీర్వాదాలు మీరు పొందుకొని నడిపించబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.